ఒక్క రాత్రిలో మీరు దాచుకున్న డబ్బు విలువ సగానికి పడిపోతే, నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని తాకితే, ఇప్పుడు ఇరాన్ ప్రజల పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది. బగ్గుమంటున్న ఇరాన్. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక యుద్ధం. అసలు ఇరాన్ ఎందుకు రోడ్లెక్కింది? గ్రాండ్ బజార్ ఎందుకు మూతపడింది? ఒకసారి చూద్దాం. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పాతాళానికి పడిపోయింది. 2022లో ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 4.8 లక్షల రియాల్స్ దగ్గర ఉంటే, ఇప్పుడు అది ఊహించినంతగా దిగజారిపోయింది. దీనివల్ల సామాన్యుడు సంపాదించే సంపాదన కనీసం భోజనానికి కూడా సరిపోవట్లేదు. ఒక సగటు ఉద్యోగి నెలకు సంపాదించేది కేవలం $100 లోపే. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ద్రవ్యోల్బణం 40% పైగా పెరిగిపోయింది. ప్రభుత్వం పన్నులను ఏకంగా 62% పెంచడం ప్రజల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఆహారం, మందులు లాంటి కనీస అవసరాలు తీరక పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గ్రాండ్ బజార్ గుండెకాయ లాంటిది. కానీ కరెన్సీ విలువ లేకపోవడంతో వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా బజార్లో వ్యాపారులంతా దుకాణాలు మూసివేసి ఆందోళన బాట పట్టారు. 1979లో జరిగిన విప్లవానికి కూడా ఈ గ్రాండ్ బజారే పునాది వేసింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఇరాన్ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను మార్చేసింది. కొత్తగా మహమ్మద్ రేజా ఫర్జిన్ను నియమించింది. కానీ కేవలం మనుషులు మార్చితే సరిపోతుందా? వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ గొడవల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆరోపిస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ ఒక అగ్నిపర్వతంలా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా చక్కదిద్దుతుంది? సామాన్యుడి కష్టాలు ఎప్పుడు తీరుతాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.